హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసినట్టయితే, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన యెడల ఈ దీవెనలన్నీయు నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును అని చెప్పి వ్రాయబడింది. చూడండి, దేవుని మాట మనం వినటం వలన మనకు దీవెనలు ప్రాప్తిస్తాయి అని చెప్పి దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియపరుస్తుంది. ఈ రోజుల్లో మనం చాలా మందిని చూసినట్టయితే దేవుని మాట వినేవారిగా ఉండరండి. కానీ ఎవరైతే దేవుని మాటలు విని ఆయన ఆజ్ఞలను పాటించే వారిగా ఉంటారో వారు వినుట వలన వారి జీవితంలో విశ్వాసం కలుగుతుంది. ఇంకా వినుట వలన వారికి జీవము కలుగుతుంది. వినుట వలన వారు దీవెనలు పొందుకునే వారిగా ఉంటారు. వినుట వలన వారు ఆశీర్వదించబడే వారిగా ఉంటారు. ఇంకా మనం చూసినట్టయితే వినుట వలన వారి జీవితంలో మేలు కలుగుతుందని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఎప్పుడైతే దేవుని మాటలు వినేవారిగా ఉంటామో, ఆయన మాటల యందు మనం ఎప్పుడైతే నిలిచి ఉండేవారిగా ఉంటామో, అప్పుడు మనం ఏదైతే అడుగుతామో అది దేవుడు అనుగ్రహిస్తానని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి చాలా మందిని మనం చూసినట్టయితే మాట్లాడడానికి వేగిరపడే వారిగా, గొడవలు పెట్టడానికి వేగిరపడే వారిగా ఉంటారు. కానీ ఎవరైతే దేవుని మాటలు వినడానికి వేగిరపడే వారిగా ఉంటారో వారి జీవితంలో విశ్వాసమును, ఆశీర్వాదమును, దీవెనలు, జీవమును కలుగుతాయి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. హల్లెలూయా.